చక్రవర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి తృతీయ స్థానమునందు బృహస్పతి సంచరించడం, వృషభ రాశి వారికి లాభస్థానంలో శని అనుకూలంగా సంచరించడం, ఇక వృషభ రాశి వారికి రాహు చతుర్థ స్థానంలో, కేతు దశమ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరం వృషభ రాశి వారికి కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరం. వృషభ రాశి వారు ఏలినాటి శని రావడానికి దగ్గరలో ఉండడం, శని లాభస్థానంలో ఉండడం వారు గమనించాల్సినటువంటి అంశం. అయితే ఈ సంవత్సరం మీకు ఏలినాటి శని ప్రభావం మాత్రం లేదు. అయినప్పటికీ గురుబలం లేకపోవడం చేత కొంత జాగ్రత్తలు పాటించడం మంచిదని సూచిస్తున్నాను. వృషభ రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సంవత్సరం కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో చికాకులు ఏడుపులు మాత్రం వేధిస్తాయి. వృషభ రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో మధ్యస్థ ఫలితాలు, ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలు వృషభ రాశి వ్యాపారస్తులకు ఉంది. 2026-27 శ్రీ పరాభవ నామ సంవత్సరం వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే వృషభ రాశి వారికి శత్రు బాధలు, శత్రువర్గం ఏడుపులు మాత్రం కొంచెం విపరీతంగా ఉంటాయి. నరఘోషం వంటి కొంచెం ఇబ్బంది పెడతాయని సూచిస్తున్నాను. ఇక వృషభ రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారు ఈ సంవత్సరం శుభ ఫలితాలను పొందబోతున్నారు. మీరు చేసేటువంటి పనుల్లో గుర్తింపు, ధనలాభం వంటివి స్పష్టంగా కనబడతాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత శుభ ఫలితాలు ఇచ్చేటువంటిది, మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. వృషభ రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. వృషభ రాశి వారికి బంధువులతో, అన్నదమ్ములతో, తోబుట్టువులతో గొడవలు అధికంగా అయ్యే అవకాశాలు, ఈర్ష్య ద్వేషాలు కలిగేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. వృషభ రాశి వారు 2026లో శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాల్లో గుర్తింపు, కీర్తి వంటివి మీకు కలగబోతున్నాయి. అయితే వృషభ రాశి వారికి బంధుమిత్రులు, ముఖ్యంగా భ్రాతృవర్గీయులతో కొంత ఇబ్బందులు ఏర్పడే సూచనలు కొంత అధికముగా ఉన్నాయని సూచిస్తున్నారు. వృషభ రాశి వారు